హాయ్ నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈ రోజు అయితే నరేష్ గారి 65th మూవీ ఓపెనింగ్ అయితే వచ్చి ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హలో. హలో అండి, ఎలా ఉన్నారు? అవునానండి. కొంచెం ఆఫ్టర్ బచ్చలు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇలా ఓపెనింగ్ తో వస్తున్నారు అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు కదా. ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్టింగ్ అనిపించిన ఎలిమెంట్ ఏంటి? అంటే బస్సుల మళ్ళీ తర్వాత 2 సినిమాలు జరుగుతున్నాయి. వల్లే రైల్వే కాలనీ ఉంది, ఆల్కహాల్ ఉంది. దాని తర్వాత ఇద్దండి ఇట్స్ గోన్ బి లైక్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరూ మళ్ళీ అంటే ఆల్మోస్ట్ నేను నాంది తర్వాత ఎక్కువ సీరియస్ సినిమాలకు వెళ్ళటం జరిగిందండి. సో అందరూ ఏంటంటే ఎప్పుడు మళ్ళీ కామెడీ, మా పాత నరేష్ ఎప్పుడు కనిపిస్తారు, మా వింటేజ్ నరేష్ ఎప్పుడు కనిపిస్తారని చాలామంది అడుగుతున్నారండి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ అండి, ఎందుకంటే కామెడీ అప్పటికి 10 years బ్యాక్ ఇప్పటికి అంటే ఆడియన్స్ మారారు, అంటే మూవీ గోవర్స్ అంటే టేస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ కామెడీ కూడా మారింది. సో మనం కూడా అడాప్ట్ చేయాలండి. సో ఐ బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. దాదాపు ఈ 3 సంవత్సరాల్లో విన్న కథల్లో బాగా అంటే ఒక 2 గంటలు నేను నవ్వుకున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక కథ ఫస్ట్ మనం నవ్వుకుంటే డెఫినెట్గా అది రీచ్ అవుతుందని. సో కామెడీలో ఏంటంటే కథ చాలా చిన్న లైన్గా ఉన్నా కూడా అండి మొత్తం మోర్ ఆఫ్ అ సీక్వెన్సెస్ ఉంటుంది. సో దిస్ మూవీ హ్యాస్ మోర్ ఆఫ్ కథ ఉంది, దాంతోపాటు అంటే ఎక్స్ట్రాడినరీ కామెడీ ఉంటుందండి. ఇట్స్ గోయింగ్ టు బి మై కామెడీ ఫిల్మ్ కమ్ బ్యాక్. డెఫినెట్ గా అంటే అప్పట్లో చూసిన నరేష్ గారిని అయితే ఈ సినిమా ద్వారా అయితే అందరూ చూడొచ్చు అంటారు. డెఫినెట్గానండి. అండ్ కామెడీ మీట్స్ కాస్మిక్ అని ఒక క్యాప్షన్ కూడా వచ్చింది. సో దానికి 100% జస్టిఫికేషన్ ఉంటుంది అని అంటారా? Definitely 100%, and it's too early to talk about anything and because I have other films releasing, so it's going to be like releasing next year and we just started today. Yeah, it's going to be complete fun ride and it's like first nunchi last varaku navvukuntu happy ga వెళ్ళిపోవాలి. సో ఇట్ హ్యాస్ లాజిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ మీరు బ్రెయిన్ పాక ఇంట్లో పెట్టేసి రండి సినిమాకి అని అలా కాదండి. లాజిక్లు ఉండవు, మ్యాజిక్లు ఉంటాయి అని కాదండి. ఈ సినిమాలో లాజిక్ ఉంటుంది, మ్యాజిక్ ఉంటుంది. అండ్ చంద్రమౌళి గారి డైరెక్షన్ లో రాబోతుంది, లైక్ చంద్రమోహన్ గారి డైరెక్షన్ లో రాబోతుంది. సో ఆయనతో అసోసియేట్ అవ్వడం, ఆయనతోటి మీకున్న ర్యాప్ అంటే ఆయనది నేను రాధా సినిమా చూశానండి, శర్వానంద్. దాన్ని చాలా బాగా చేశారు. అండ్ నాకు ఎప్పుడైతే ఆయన ఈ కథ చెప్పడం జరిగిందో, అంటే ద వే హీ నరేట్స్, మనం అంటే కామెడీ డైరెక్టర్కి ఏంటంటే తెలియకుండా ఒక విక్ట్ ఉండాలండి. వాళ్ళు ఆ చిన్న హ్యూమరాల్లో ఉంటేనండి డెఫినెట్గా మనకు ఆన్ స్క్రీన్ మనకు ట్రాన్స్లేట్ అవుతుందండి. సో రాసినప్పుడు కానివ్వండి, అండ్ ప్లస్ ఎస్పెషల్లీ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు చాలా అంటే నవ్వించడం చాలా కష్టం అండి. ఎవరినైనా ఏడిపించడం చాలా ఈజీగా, నవ్వించడం అంటే కథ చెప్తూ మనం ఊహించుకుంటూ ఉంటాం, ఆ కథలు వరల్డ్లో తీసుకెళ్ళటం. అండ్ ఎక్స్ట్రాడినరీ నరేటర్ అండి. అండ్ డెఫినెట్గా అదే ట్రాన్స్లేట్ అవుతుంది. అండ్ ఐ నో హీఈస్ వెరీ కేపబుల్ ఆఫ్ అంటే డూయింగ్ మచ్ గ్రేటర్ థింగ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దిస్ అంతే. సో అంటే ఇంకా హీరోయిన్ వాళ్ళని ఎవరిని ఫైనలైజ్ చేయలేదు ఇక్కడ? ఇంకేమీ అవ్వలేదండి. వి జస్ట్ స్టార్టెడ్, అంటే వి జస్ట్ లుకింగ్ ఫర్ ఇట్ అండి. అండ్ ఐ థింక్ హీరోయిన్స్ అయితే జస్ట్ టాకింగ్ టు కపుల్ ఆఫ్ పీపుల్. సో అంటే ఇంకా సెలెక్ట్ చేస్తున్నామండి. మా డైరెక్టర్ గారికి ఒక ప్యాటర్న్ నచ్చట్లేదు. ఇప్పుడు ఒక 10 మంది 25 మందిని చూశారు. సో నేను అదే చెప్పాను, ఓపెనింగ్ అన్నా కావాలి కదండి అంటే, లేదండి నా కాస్టింగ్ అంతా అయ్యేదాకా. సో ఈజ్ వెరీ కీన్ ఆన్ కాస్టింగ్ అండి. సో అది చూస్తున్నామండి. ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ విల్ అనౌన్స్ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రాజేష్ గారితో చాలా ఫిలిమ్స్ మీరు చేసి ఉన్నారు అండ్ దీనికి కూడా లైక్ యూఆర్ అసోసియేటింగ్ విత్ హిమ్. ఆయనతో మీకున్న బాండ్ అంటే ఏంటి? రాజా గారు లైక్ నా హౌ డు యూ సే అండి, నాంది అన్న సినిమా జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ రాజా గారు అండి. సో విజయ్ గారు ఫ్రెండ్ ఆయన, అక్కడి నుంచి వచ్చారు. దాని తర్వాత హీ వాంటెడ్ టు, అంటే ఇట్స్ అ డిస్ట్రిబ్యూటర్ అండి బేసిక్గా. హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఆయన సినిమాలు స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అనుకున్నప్పుడు నాతోటి ఎట్లు మారాడు మళ్ళీ సినిమా స్టార్ట్ అయిందండి. దాని తర్వాత బచ్చల మళ్ళీ చేసాం. ఇప్పుడు ఇది అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ హాస్య మూవీస్ 2 కలిసి చేస్తున్నాం అండి. సో మై ఫేవరెట్ హీరో స్పానర్ అండ్ మై గుడ్ ప్రొడ్యూసర్. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మిమ్మల్ని కాస్త అప్పుడు కితకితలు అల్లరి కావచ్చు, ఆ టైంలో మరీ లీన్ ఉన్నారు, ఇప్పుడు కొంచెం పెట్టుకున్నారు. వాట్ ఈస్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్ అంటే వాట్ యు విల్ సే? నథింగ్ అండి, జస్ట్ లివ్ అంటే హీట్ హ్యాపీలీ అండ్ టెన్షన్ తీసుకోవద్దు అంతే. బాసిప్పులు ఎన్ని పట్టించుకోవద్దు. అంటే జనరల్గా ఏంటంటే జస్ట్ బీ క్యాజువల్, అంటే నెగిటివ్ ఎనర్జీ లేకపోతేనండి విల్ జస్ట్ బీ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ దిస్ వే అండ్ నాట్ అ గ్రేట్ ఫుడ్. సో అంటే డైట్లు అన్నీ అలాంటి ఏం చేయనండి, బాగా శుభ్రంగా తింటాను, బట్ లిమిటెడ్గా తింటాను అంతే. అండ్ ఆల్కహాల్ పోస్టర్ కూడా చాలా బాగుంది, చూసాము. నేనైతే చూడలేదు, పోస్టర్ చూసాను. దట్ వాజ్ లైక్ ట్రమాండ్రస్ అనిపించింది, అంటే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు టీజర్ చూడండి, ఇంకా కొత్తగా ఉంటుంది. మొన్న రిలీజ్ అయింది. సో యా, దట్స్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అంటే నేను ఇది వరకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో 8 films 7 films అలా చేశాను. నా మోర్ దెన్ ఇప్పుడు క్వాలిటీ
అండ్ క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద చేస్తానండి. సో నా ఆడియన్స్ ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండి. సో నేను కూడా కంటెంట్గా ఎంతవరకు కొత్త సినిమాలు నాకు వచ్చే కథల్లో నేను అవి ట్రై చేసి చేస్తున్నాను. దాట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్ అండ్ వెరీ యూ కెన్ సీ అ స్టైలిష్ నరేషన్ దాట్ విల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.